రణమా దగ్గర రణమా అత్తయ్య గారు రణమా 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 ఇదంతా కళ. రాధా గారు నేను ఆడుతున్న ప్రేమ నాటకాన్ని మా అమ్మ నిజం అనుకుంటుంది. రేపు నాటకం అని ఒకవేళ బయటపడితే అమ్మ ప్రాణాలకి చాలా ప్రమాదం. మా అమ్మ ఏదైనా తట్టుకుంటుంది, కానీ మోసాన్ని మాత్రం భరించలేదు. కన్న కూతురే మోసం చేసిందంటే ఆ విషయాన్ని అస్సలు తట్టుకోలేదు. మా నాటకం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రేపు అనుకోని పరిస్థితి ఎదురైతే బయటపడేలా అమ్మకేమీ కాకుండా ఉండే మార్గం అన్వేషించాలి. నీకోసం ఆ అన్నని రిక్వెస్ట్ చేసి ఓ 25,000కి ఆ ఫోన్ నీకిచ్చేలా మాట్లాడానే. నాకెలాగైనా ఆ మొబైల్ కావాలి. ఎక్కడివక్కడే ఉంచేస్తున్నారు. ఈ శివాహరిలు అసలు ఇంటి పనులే పట్టించుకోవడం లేదు.
నువ్వేంటి ఇక్కడ? నిన్నేనే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది అక్క, కాఫీ తాగాలనిపించి కాఫీ పెట్టుకుందామని వచ్చానక్క. కాఫీ పెట్టుకుంటున్నావా? నువ్వా? నేను అమ్మ కాఫీ పెడితేనే తాగేదానివి కాదు. ఈరోజేంటి నీకు నువ్వే కాఫీ పెట్టుకోవాలనే బుద్ధి పుట్టింది? అంటే అక్క, మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారని నేనే కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను. దానికే నారాలు తీస్తారేంటి? అటు పుల్ల తీసి ఇటు పుల్ల వేయని దానివి కాఫీ నీ అంతటి నువ్వు పెట్టుకుంటున్నావంటే నాకే కాదు, ఇంట్లో ఎవరికైనా షాకింగ్ గానే ఉంటుంది. అక్క, నీకు కాఫీ కల్పనా? వద్దులే, నువ్వు తాగు. పాలు మరిగాక స్టవ్ కట్టేయి. అలాగే అక్క. అమ్మయ్యా. ఆ విష్ణు ఇంకా మీ ట్రాప్లోనే ఉంది మేడం. అది అలానే ఉండాలి. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని మనం మరింత పెంచాలి. నా మాటని కాదు అని వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. అలాంటి వాళ్ళని నా ముందు సంతోషంగా ఎలా ఉండనిస్తాను? వాళ్ళిద్దరినీ విడదీసి ఆ విష్ణు జీవితాన్ని నాశనం చేస్తాను. మేడం, మీరలా చేయాలంటే ఆ విష్ణుకి ఎవరి నుంచి ఏ సపోర్ట్ రాకుండా చేయాలి. అందుకేగా ఆ రాణెమ్మని నా గుమ్మం తొక్కొద్దని, ఈ ఇంటికి రావద్దని సార ఇచ్చే రోజే గట్టిగా చెప్పాను. మా పెద్దమ్మని ఆపారు సరే మేడం, కానీ ఆ కృష్ణని ఎలా ఆపుతారు? ఆ కృష్ణ మాటి మాటికి ఏదో ఒక సాకుతో ఇక్కడికి వస్తూ ఉంటే ఈరోజు కాకపోతే రేపో ఎప్పుడో ఒకప్పుడు విష్ణుకి శ్రీకాంత్కి శోభనం జరగలేదన్న విషయం ఆ కృష్ణ తెలుసుకుంటుంది. అప్పుడు మీ ప్లాన్ని ఆ కృష్ణ తిప్పికొట్టే ప్రమాదం ఉంది కదా మేడం. అవును, ఆ కృష్ణ అంతటి సమర్థురాలే. అది ఈ ఇంటికి చీటికి మాటికి రాకుండా ఆపాలి. మనం ఎంత ఆపాలని చూసినా ఆ కృష్ణ ఆగదేమో మేడం. ఎలాగైనా ఆ కృష్ణని నేను ఆపుతాను. ఎలా ఆపుతారు మేడం? ఇందాక మీ దగ్గరకు వచ్చే ముందే ఆ విష్ణు కృష్ణతో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఏం మాట్లాడుతుంది? ఏవో జంతికలు సున్నుండులు తీసుకొని ఈ ఇంటికి తీసుకొస్తుందట. ఆ విష్ణు ఏమో ఉబ్బి తబ్బిబ్బైపోయి రా కృష్ణ రా అని చెల్లిని ఆహ్వానిస్తూ ఉంటే నేను విన్నాను. ఆహా, కృష్ణ ఇక్కడికొస్తుందా? రానివ్వు. అది ఇంకెప్పుడు ఈ ఇంటికే కాదు, అసలు లేచి నడవడానికి కూడా పనికి రాకుండా చేస్తాను. అంతలా ఏం చేస్తారు మేడం? రా చెప్తా. ఏంటి మేడం, ఏం చేయబోతున్నారు? ఆ కృష్ణ తన అక్క కోసం సరాసరి ఇంట్లోకొస్తుంది. వచ్చి పైనున్న విష్ణు రూంలోకి తన సొంత ఇల్లులాగా పైన కింద చూసుకోకుండా కళ్ళు నెత్తిమీద పెట్టుకుని మరీ వచ్చేస్తుంది. అలా పైకొచ్చిన కృష్ణ మనం ఇప్పుడు వేసిన ఆయిల్ని చూసుకోకుండా అడుగేస్తుంది. ఆ మరుక్షణమే కాలు జారి కళ్ళు తెరిచేలోపు కింద ఫ్లోర్ మీదకి దొర్లుకుంటూ వెళ్తుంది. ఆ దెబ్బకి కాలు చెయ్యో విరిగి మూలన పడుతుంది. మూలన పడింది తిరిగి లేవడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా మీరు ఆ విష్ణుని పుట్టింటికి పంపించేయచ్చు, మీ పగ తీర్చుకోవచ్చు. ఎస్, సూపర్ ఐడియా మేడం.
పద. మేడ్ ఇన్ హెవెన్ మూతపడినప్పటి నుంచి ఈ తారా గారికి ఏ పని పాట లేనట్టుగా ఉంది. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటూ మమ్మల్ని ఎలా ఆడిపోసుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమెకు తోడు ఈ శిఖర ఒకటి గుంటకాడి నక్కలాగా ఇంటికి కోడలిగా రావాలని ఎదురు చూస్తూ ఉంది. అక్కా అక్కా, ఏంటా అరుపులు? ఇది ఇల్లు అనుకుంటున్నావా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నావా? నేను అరవడం లేదండి, జస్ట్ మా అక్కని పిలిచాను. నువ్వు పిలిచినా అరిచినా మెషిన్ పెట్టుకుంటే గానీ వినపడని మీ అక్క ఆ మెషిన్ పెట్టుకుందో లేదో. విష్ణు నా అక్కే కాదు, నీకు కూడా అక్కే. ఎదుటి వాళ్ళకి ఉన్న లోపాన్ని వెక్కిరిస్తే అదే శాపం తిరిగి నీకు తగులుతుంది. నా ఇంట్లోకొచ్చే ముందు నీ బస్తీ మాటలు, లో క్లాస్ బుద్ధులు నా ఇంటి బయటే నీ చెప్పులతో పాటే వదిలేసొస్తే నీకే మంచిది. తారగారు, మీ తీరును బట్టే నా ప్రవర్తన ఉంటుంది. మీ ప్రశ్నను బట్టే నా సమర్థత ఉంటుంది. మీ యాక్షన్ని బట్టే నా రియాక్షన్ ఉంటుంది. నా మాటలు బుద్ధులు బయట వదిలేసి రావాలంటే మీ అహంకారం, మీ పొగరుని మీలోనే దాచుకోవాలి. లేదు ప్రదర్శిస్తానంటే నేను చేతులు ముడుచుకుని తల వంచుకుని కళ్ళు అప్పగిస్తూ చూస్తూ ఊరుకోను. తారా మేడం ఇంటికే వచ్చి మేడం ముందు నుంచొని తలకెక్కినట్టు మాట్లాడుతున్నావు. నీకెంత ధైర్యం? శిఖర ఆగు. గోల చేసింది చాలు, అరవకుండా మీ అక్క పైనుంది వెళ్ళు. కృష్ణ, అక్క, అయ్యో విష్ణు, విష్ణు, ఏమైందక్క? విష్ణు, అమ్మ విష్ణు, 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 విష్ణు. మీ చెల్లినేవైనా సంవత్సరం క్రితం చూసావా అలా పరిగెత్తుకుంటూ కిందకి రావడానికి? ముందు తనకేమైందో చూడండి. శ్రీకాంత్, తనకేమైందో చూడరా. విష్ణు, ఆ హ్యాండ్ పెయిన్ గా ఉందా? అక్క కొంచెం లేగక్క. నొప్పి. అయ్యో. శ్రీకాంత్, ఎత్తుకుని తీసుకురా.
అక్క బాగా నొప్పిగా ఉందా? శ్రీకాంత్ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే అన్నయ్య. ఒక్క నిమిషం అక్క, నేను వాటర్ తీసుకొస్తాను. ఏంటి కృష్ణ ఫోన్ చేశావు? అక్కెలా ఉంది? నేను పంపిన జంతికల సున్నుండలు ఇచ్చావా? ఏంటి ఏం మాట్లాడవు? అమ్మా, అక్క ఇక్కడ మెట్ల మీద నుంచి పడిపోయింది. ఏం కాలేదు కదా దానికి? కొంచెం ఇబ్బంది పడుతుందమ్మా. నువ్వు వెంటనే ఇక్కడికి రా. నేను వెంటనే వస్తున్నాను. అయ్యో, ఎలా పడ్డావమ్మా? మెట్ల మీద నుంచి వస్తుంటే కాలు జారింది డాక్టర్. కాల్ జస్ట్ బెనికింది. ఆయింట్మెంట్ రాస్తున్నాను, అది అప్లై చేయండి, సరిపోతుంది. కానీ ఈ హ్యాండ్ మాత్రం ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయినట్లు అనిపిస్తుంది. ఒక వారం పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఎలాంటి పనులు చేయకూడదు, బరువైన వస్తువులు మోయకూడదు. తనకి కొన్ని రోజులు రెస్ట్ అవసరం. అలాగే డాక్టర్ గారు. సరే సార్, నేను ఉంటాను. అలాగే డాక్టర్. శ్రీకాంత్, డాక్టర్ గారిని డ్రైవర్కి చెప్పు హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమని. అలాగే, పదండి డాక్టర్. అక్క 1 వీక్ నువ్వు జాగ్రత్తగా ఉండాలక్క. ఆ మెట్లు అసలు జారవు. నువ్వెలా జారిపడ్డావు విష్ణు? ఏమో రాధా గారు, కృష్ణ వచ్చిందన్న కంగారులో మెట్లు దిగబోయాను, అంతే కాలు జారింది. కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది. మీ చేత సేవలు చేయించుకోవడానికి కావాలని పడిందేమో మేడం. శిఖరా, కావాలని ఎవరైనా కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారా? ఏమో రాధా గారు, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు. మా అక్కకి అలాంటి ఆలోచనలు రావు. మా అక్క నలుగురికి సేవ చేసే మనిషే కానీ తను సేవలు చేయించుకుందాం అనుకునే మనస్తత్వం కాదు.